బెదరు రాజమండ్రి కొట్టి ఇక్కడ కొట్టు. పండక్క స్లీపర్ ఇచ్చేనా? ఇంచక్క పొడుకుని వెళ్ళొచ్చు. ఇచ్చే యమకంకర ట్రావెల్స్ కొట్టేనా 5,019 రూపాయలు జిఎస్టీతో కలిపి. నీకోసం 10% డిస్కౌంట్ కూడా ఇస్తున్నాను. మా ఫ్యామిలీ అందరికీ అక్కర్లేదు, నా ఒక్కడికే సరిపోద్ది. ఇది నీ ఒక్కడికే. ఏంటి ఎలా కోలంగా ఉందా? పండగల్లో ఇంత మాత్రం తెలీదా? స్లీపర్ వద్దులే కానీ నాన్ ఏసీ కొట్టు. కుర్చీ అది ఎత్తే సరిపోద్ది. 3,119. 311 రూపాయలేమో 9 ఎక్స్ట్రా వేసి చెప్తున్నావు. మీ అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మ రోజుల్లో కూడా ఈ రేట్లు లేవు. అజ్జు బాబోయ్, డ్రైవర్ పక్కన క్యాబిన్ ఉంటుంది కదా, అది పోనీ 2,500. నేను ట్రైన్లో పోతాను. నడిచి వెళ్ళిపోరా పోనీ. ఒరే, పండగ ఊరు వెళ్ళకపోతే చచ్చిపోతామని తెలుసు. పండగ పప్పలు తినకపోయినా కోడి పందాలు చూడకపోయినా పిచ్చిపోతామని తెలుసు. మరి అలాంటప్పుడు 2-3 నెలల ముందు టికెట్లు బుక్ చేసుకోవచ్చు కదరా. లాస్ట్ మినిట్లో నా దగ్గరికి వచ్చేసి 2,50,000 టికెట్లు అడిగితే నేను ఎక్కడి నుంచి తేనరా? వెళ్ళి ఇక్కడి నుంచి. అలాగని ఎంత పడితే అంత రేట్లు పెంచేస్తావా? నీ ఇష్టమా? దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలని తెలియదేట్రా? అయినా సినిమా టికెట్ల రేట్లు పెరిగి నేను చూడడం మానేస్తున్నావా? ఇది అంతే వ్యాపారం. ఇవన్నీ నాకు సెట్ అవ్వవు. కానీ ఎవడో ఒకటి కార్లో వెళ్తాడు కదా మా ఊరికి, ఆడితో పాటు వెళ్ళిపోతాను. ఆడు కూడా నీలాగే ఏ ఐటీ కూడా అయ్యి ఉంటాడు. 4-5 ఎక్కువ పేసర చేస్తాడు. ఎల్లు 2,000 ఆగేస్తాడు, తీరిపోద్ది. ఇవన్నీ సెట్ అవ్వట్లేదు. కానీ ఇందాక చెప్పావు కదా డ్రైవర్ పక్కన సీటు, అది ఇచ్చే. 5,000 ఇవైతే. ఏంటి 5,000? ఇందాక 2,500 అన్నావు కదా. అది ఇందాక డిమాండ్ బట్టి పెంచాం. కావాలంటే చెప్పు, లేకపోతే 6,000 7,000 అయిపోద్ది డ్రైవర్ పక్కన సీట్ కూడా. అయినా నీలాంటి పేనాసుడికి పండగ ఎందుకురా?